హలో అబ్బాయిలు అమ్మాయిలు, ఈ రోజు మనం ఒక మంచి కొరియన్ థ్రిల్లర్ సినిమా ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. హీరోకి కుక్కలంటే అస్సలు పడదు. సో అపార్ట్మెంట్ లో ఉన్న కుక్కని కిడ్నాప్ చేస్తాడు. కానీ వాచ్మెన్ హీరోకి తెలియకుండా కుక్కల్ని చంపేసి తింటుంటాడు. అసలు ఏంది కుక్కల పంచాయతీ తెలుసుకుందామా? అయితే పూర్తి కథ వినాల్సిందే. బార్కింగ్ డాగ్స్ నెవర్ బైట్ మూవీ, పారాసైట్ మూవీ తీసిన బాంగ్ జూన్ హో డైరెక్ట్ చేసిండు. ఈ మూవీ 2000 లో రిలీజ్ అయి మంచి పేరుని తెచ్చుకుంది. ఈ మూవీ చూడాలి అనుకునే వాళ్ళు స్ట్రీమింగ్ లో లేదు అని నేను చెప్తే అది ఎక్కడ ఏ యాప్ లో వెతకాలో మీకు తెలుసు అనుకుంటున్నా. ఇక ఫుల్ స్టోరీలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను ఎంతో కష్టపడి మంచి మూవీస్ మీ ముందుకు తేయడానికి ట్రై చేస్తున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్స్ కోసం వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ అందుతుంది. ఇక ఫుల్ స్టోరీలోకి వెళ్తే ఓపెనింగ్ సీన్ లో మనకు హీరోని చూపిస్తారు. పేరు పార్క్. హీరో PhD చేసి ప్రొఫెసర్ అవ్వాలి అనుకుంటాడు. కానీ ఈ రోజుల్లో నిజాయితీ ఎక్కడుందండి? అంతా కరప్షనే కదా. సో ఇతనికి తెలిసిన బ్రోకరు ఫేమస్ కాలేజ్ లో ప్రొఫెసర్ జాబ్ ని ఇప్పిస్తా అని చెప్తాడు. కానీ దానికి బదులుగా హీరో ఆ కాలేజ్ డీన్ కి $10,000 ని లంచంగా ఇవ్వాలి. సో హీరో ఈ పని ఒప్పుకుంటాడు. కానీ డబ్బు లేదు. హీరో వైఫ్ ఒక్కతే కష్టపడుతూ ఉంటది. కానీ హీరో జాబ్ చేస్తలేడని చెప్పి తన డబ్బులతో సంసారం సాగుతుందని నియంతగా పరిపాలిస్తుంది. వైఫ్ హీరో మీద పెత్తనం చెలాయిస్తుంటది. హీరో తప్పలేక అడ్జస్ట్ అవుతాడు. ఇది ఇలా ఉంటే హీరో ఉండే అపార్ట్మెంట్ లో అసలు పెట్స్ కి అలవే లేదు. కానీ కొందరు రెసిడెంట్స్ రూల్స్ ని బ్రేక్ చేసి మరి కుక్కల్ని పెంచుకుంటూ ఉంటారు. కానీ హీరోకి కుక్కలన్నా, కుక్కలు చేసే అరుపులన్నా అసహ్యం. అందుకే రోజు అరిచే కుక్కని చంపేయాలని ఒక రోజు డిసైడ్ అవుతాడు. హీరో ఫ్లాట్ పక్కనే ఉన్న ఫ్లాట్ డోర్ దగ్గర కుక్క కనిపిస్తుంది. ఆ కుక్కని హీరో కిడ్నాప్ చేసి ముందు టెర్రస్ పైకి తీసుకెళ్తాడు. అక్కడ నుండి దాన్ని తోసేయాలి అనుకుంటాడు. కానీ అప్పుడే వేరే ఫ్లాట్ లో ఉన్న బామ్మ పైకి వడియాలు ఆరేద్దామని వస్తుంది. ఇక ఆమె ముందు హీరో కుక్కని చంపేస్తే ఊరుకుంటదా? అందుకే హీరో ప్లాన్ ని మారుస్తాడు. అండర్ గ్రౌండ్ లో ఉన్న బేస్మెంట్ కి వెళ్లి కుక్కకి ఊరి వేసి చంపేద్దాం అనుకుంటాడు. కానీ మళ్ళీ బాధపడి దాని అరుపులు భరించలేక పాడుబడిన కబోర్డ్ లో పెట్టి లాక్ చేస్తాడు. తర్వాత హీరో ఇక టెన్షన్ తో ఇంటికి వెళ్తాడు. కట్ చేస్తే మనకు హీరోయిన్ చూపిస్తారు. పేరు లిల్లీ. లిల్లీ చాలా మంచి పిల్ల. ఈమె పోలీస్ స్టేషన్ లో క్లర్క్ గా పనిచేస్తుంటది. హీరోయిన్ ఫ్రెండ్ జాస్మిన్ ఏమో స్టోర్ లో వర్క్ చేస్తుంటది. ఇద్దరు అప్పుడప్పుడు స్మోకింగ్ చేస్తూ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంటారు. ఒక రోజు హీరోయిన్ రోజు వెళ్తున్నట్టే స్టేషన్ కి వెళ్లి క్లీన్ చేసి కుర్చీలో కూర్చుంటది. అప్పుడే ఒక స్కూల్ పాప మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వడానికి వస్తుంది. స్కూల్ పాప తన కుక్క తప్పిపోయిందని పాంప్లెట్లు తయారు చేసి సీల్ కోసం హీరోయిన్ వద్దకు వస్తుంది. హీరోయిన్ నుండి ఒక కుక్క గురించి ఇంత చేయాలా, స్కూల్ కి వెళ్ళు ఫస్ట్ అని తిడుతుంది. కానీ ఆ పాప మొండిగా నా కుక్క తిరిగి రాకుంటే నేను అన్నం కూడా తిననని మాట్లాడుతుంది. దీంతో ఇక హీరోయిన్ ఆ పాప మాటలకు షాక్ అవుతుంది. పాపకి కుక్కని వెతకడంలో హెల్ప్ చేస్తుంది. పాపతో పాటు తను కూడా మిస్సింగ్ పోస్టర్స్ ని అంటిస్తుంది. తర్వాత హీరో ఇంకా వైఫ్ ని చూపిస్తారు. వైఫ్ ఆఫీస్ నుండి స్ట్రెస్ తో వస్తుంది. ఈమె ప్రెగ్నెంట్. హీరోకి చేయడానికి ప్రెసెంట్ ఏం జాబ్ లేదు కాబట్టి ఇంటి పని మొత్తాన్ని హీరోని చేయమని హీరోయిన్ ఆర్డర్ ఇస్తుంది. వైఫ్ కొంచెం హీరోతో కఠినంగా ఉంటది. కట్ చేస్తే ఆ రోజు హీరో మళ్ళీ బ్రోకర్ ని కలవడానికి బార్ కి వెళ్తాడు. వారం రోజుల్లో $10,000 ఇవ్వాలి, లేకుంటే ఇంకొకరికి నీ ప్రొఫెసర్ జాబ్ వెళ్తుందని డీన్ చెప్పమన్నాడని బ్రోకర్ హీరోతో అంటాడు. సరే అని చెప్పి హీరో ఫుల్ గా మందు కొట్టి ఇంటికి వెళ్తాడు. వైఫ్ పడుకొని ఉంటది. హీరో స్కూల్ పాప అంటించిన మిస్సింగ్ పోస్టర్ ని చూస్తాడు. కానీ మత్తులో ఉంది కదా, పెద్దగా పట్టించుకోడు. పడుకున్న వైఫ్ ని హీరో $10,000 అడుగుతాడు. ఆమె పట్టించుకోదు. తర్వాత సడన్ గా వేరే ఫ్లాట్ నుండి కుక్క అరుపులు వినిపిస్తాయి. హీరో షాక్ అవుతాడు. మొన్న కుక్క అరుస్తుందనే కదా కబోర్డ్ లో దాచిపెట్టింది, మళ్ళీ ఇంకో కుక్క ఎక్కడదని హీరో అనుకుంటాడు. అపార్ట్మెంట్ మొత్తం వెతుకుతాడు. స్టార్టింగ్ లో టెర్రస్ మీద చూసిన బామ్మ కూడా ఒక కుక్కని పెంచుకొని ఉంటది. ఆ కుక్కనే స్టార్టింగ్ నుండి అరిచి హీరోని ఇబ్బంది పెట్టి ఉంటది. మరి హీరో దాచిపెట్టిన కుక్క సౌండ్స్ చేయదా అని మనకు డౌట్ వస్తుంది. హీరో ఇప్పుడే స్కూల్ పాప పాంప్లెట్ ని క్లియర్ గా చదువుతాడు. అందులో పాప మిస్ అయిన నా కుక్కకి గొంతు ఆపరేషన్ అయింది, సో అందుకే అరవలేదని రాసి ఉంటది. ఇదే మూవీలోని మెయిన్ ట్విస్ట్. హీరో అరవలేని స్కూల్ పాప కుక్కనే తనని డిస్టర్బ్ చేస్తుందని పొరబడి దాన్ని చంపాలి అనుకుండు. కానీ యాక్చువల్ గా అతన్ని ఇబ్బంది పెట్టింది బామ్మ పెంచుకునే కుక్క అని ఇప్పుడు లేట్ గా రియలైజ్ అవుతాడు. సో ఫాస్ట్ గా హీరో బేస్మెంట్ కి వెళ్లి కబోర్డ్ లో చూస్తే అక్కడ కుక్క ఉండదు. ఎక్కడికి పోయిందబ్బా అని హీరో ఆలోచిస్తాడు. అప్పుడే అపార్ట్మెంట్ వాచ్మెన్ వంట వండుకుందామని వస్తాడు. హీరో వాడిని చూసి టెన్షన్ లో కబోర్డ్ లో దాక్కుంటాడు. వాచ్మెన్ గాడు పెద్ద క్రిమినల్. స్కూల్ పాప కుక్కని చంపేసి దాన్ని వండుకొని తిందామని డిసైడ్ అయి ఉంటాడు. అప్పుడే అక్కడికి అపార్ట్మెంట్ సెక్రటరీ కూడా వస్తాడు. సో వాచ్మెన్ కుకింగ్ ని కాసేపు ఆపుతాడు. కుక్కలని వండుకొని తినడం వాచ్మెన్ కి ఒక వ్యసనం. సెక్రటరీ చూస్తే జైల్ కి పంపుతాడు. అందుకే వాచ్మెన్ కుక్క డెడ్ బాడీని దాస్తాడు. ఈ సీన్ అంతా కబోర్డ్ లో దాక్కున్న హీరో చూసి షాక్ అవుతాడు. తన వల్లనే స్కూల్ పాప కుక్క చనిపోయిందని బాధపడతాడు. సెక్రటరీని వదిలించుకుందామని వాచ్మెన్ అతనికి ఒక దయ్యం కథ చెప్తాడు. ఈ బేస్మెంట్ లోనే ఒక ఆత్మ దాక్కుందని వాచ్మెన్ అబద్ధం చెప్తాడు. సో సెక్రటరీ భయపడి పారిపోతాడు.
చూస్తాడు. హీరో మెల్లిగా కబోర్డ్ నుండి బయటికి వస్తాడు. అక్కడ నుండి వెళ్లిపోదాం అనుకునే లోపే పక్కనే ఉన్న వేస్ట్ దుస్తులలో నుండి ఒక మనిషి ఆకారం బయటికి వస్తుంది. వాచ్మెన్ చెప్పిన ఆత్మ ఇదేనేమో అని భయపడిన హీరో భయపడి పారిపోతాడు. తర్వాత హీరో ఒక స్కెచ్ ని వేస్తాడు. ఎలాగైనా సరే సౌండ్స్ చేసి డిస్టర్బ్ చేస్తున్న బామ్మ కుక్కని చంపేద్దామని డిసైడ్ అవుతాడు మన హీరో. దానికోసమే మంచి టైం కోసం వెయిట్ చేస్తుంటాడు. ఒక రోజు హీరోయిన్ ఇంకా ఫ్రెండ్ జాస్మిన్ టీవీ న్యూస్ ని చూస్తారు. ఒక షాప్ ఓనర్ లేడీ దొంగతనంకి వచ్చిన దొంగని కుల్లా పొడి చేసి ఫేమస్ అయి ఉంటది. గవర్నమెంట్ ఆమెకి అవార్డుని కూడా ఇచ్చి ఉంటుంది. సో హీరోయిన్ తను కూడా ఇలా ఒక క్రిమినల్ తో ఫైట్ చేసి ఫేమస్ అవుతే బాగుండని కోరుకుంటది. తర్వాత హీరోని చూపిస్తారు. ఇతను ఇప్పుడు బామ్మ కుక్కని కిడ్నాప్ చేయాలని ట్రై చేస్తాడు. రెడ్ డ్రెస్ ని వేసుకొని ఒక స్కూటర్ తీసుకుంటాడు. బామ్మ ముందు వెళ్లి కుక్కకి పెట్టే ఫ్రూట్స్ ని రోడ్డు మీద పడేసుకుంటూ వెళ్లిపోతాడు. దీంతో బామ్మ కుక్కని వదిలేసి ఫ్రూట్స్ కోసం వెళ్తుంది. వెనుక నుండి హీరో వచ్చి కుక్కని కిడ్నాప్ చేస్తాడు. తర్వాత బామ్మ కుక్క కోసం వెతుకుతుంది. హీరో అపార్ట్మెంట్ టెర్రస్ మీదకి వెళ్లి బామ్మ కుక్కని పడేయాలని రిహార్సల్స్ చేస్తుంటాడు. ఎదురుగా ఉన్న బిల్డింగ్ లోనే జాస్మిన్ షాప్ ఉంటది. సో బోర్ కొడుతుందని చెప్పి హీరోయిన్ ఇంకా జాస్మిన్లు సిగరెట్లు తాగడానికి టెర్రస్ మీదకి ఎక్కుతారు. హీరోయిన్ బైనాకులర్స్ తో చూస్తుంది. కానీ అతని ఫేస్ సరిగ్గా కనిపించదు. హీరో కుక్కని కిందకి పడేస్తాడు. ఈ సీన్ ని చూసిన హీరోయిన్ షాక్ అవుతుంది. వెంటనే తను హీరోని పట్టుకుని జైలుకి పంపిస్తే ఫేమస్ అవ్వచ్చని వాడిని చేస్తుంది. కానీ హీరో ఫాస్ట్ గా హీరోయిన్ నుండి ఎస్కేప్ అవుతూ పరిగెత్తుతాడు. హీరోయిన్ హీరో ఫేస్ ని చూడలేకపోతుంది. వెనుక నుండి మాత్రమే చూస్తుంది. హీరో తప్పించుకొని ఫ్లాట్ లోకి వెళ్లిపోతాడు. అలా హీరోయిన్ నుండి హీరో ఎస్కేప్ అవుతాడు. తర్వాత హీరోయిన్ పనిచేస్తున్న స్టేషన్ కి బామ్మ వచ్చి కుక్క మిస్సింగ్ కంప్లైంట్ ని ఇస్తుంది. హీరో పడేసిన కుక్క ఈ బామ్మదే అని హీరోకి అర్థం అవుతుంది. సో బామ్మకి హీరోయిన్ చనిపోయిన కుక్క డెడ్ బాడీని చూపిస్తే బామ్మ షాక్ లోకి వెళ్లిపోతుంది. సో హీరోయిన్ బామ్మని హాస్పిటల్ లో అడ్మిట్ చేస్తుంది. హీరోయిన్ బామ్మ కుక్క డెడ్ బాడీని వాచ్మెన్ కి ఇచ్చి మట్టిలో పూడ్చమంటుంది. వాచ్మెన్ గాడు దాన్ని బరి చేస్తున్నట్టే చేసి వెంటనే బేస్మెంట్ కి తీసుకెళ్తాడు. వాష్ చేసి వండుకుంటాడు. కానీ మధ్యలో మసాలా అయిపోయిందని చెప్పి షాప్ కి వెళ్తాడు. ఈ గ్యాప్ లో పాత బట్టలలో దాక్కున్న బిచ్చగాడు బయటికి వచ్చి వాచ్మెన్ కూర మొత్తాన్ని ఖాళీ చేస్తాడు. ఈ బిచ్చగాడిని హీరో సగం చూసి దయ్యం అనుకుని పారిపోయి ఉంటాడు. వాచ్మెన్ తిరిగి వచ్చి బాండీలో చూస్తే కర్రీ ఏముండదు. ఎక్కడికి పోయిందా బా అని తల పట్టుకుంటాడు. మళ్ళీ బిచ్చగాడు పోయి దుస్తులలో పడుకుంటాడు. తర్వాత హీరో ఇంట్లో ఉంటూ తన ఫ్రెండ్స్ అందరికి కాల్ చేసి అప్పుని అడుగుతాడు. కానీ వాళ్ళెవరు హీరోకి హెల్ప్ చేయరు. అప్పుడే వైఫ్ ఇంటికి వస్తుంది. కానీ ఆమె ఒక పెంపుడు కుక్కని తెస్తుంది. అసలే హీరోకి కుక్కలంటే పడదు. ఇంతకు ముందే బామ్మ కుక్కని చంపేసి వచ్చిండు. ఇప్పుడు ఇక పీస్ఫుల్ గా ఉందామంటే వైఫ్ ఇప్పుడు ఏకంగా ఇంట్లోకి ఇంకో కుక్కని తెచ్చింది. నాకు కుక్కలంటే పడదని నీకు తెలుసు కదా, ప్లీజ్ దాన్ని బయటకు వదిలే అని హీరో ఎంత మొత్తుకున్నా వైఫ్ వినదు. నేనే డబ్బుని సంపాదిస్తున్నా, ఈ కుక్క ఇక్కడే ఉంటది, దీనికి నువ్వే రోజు ఫుడ్ పెట్టి చూసుకోవాలని వైఫ్ అంటుంది. అసలే నువ్వు ప్రెగ్నెంట్, కుక్కకి ఉన్న వైరస్ నీకు అంటుతుందని హీరో ఎంత చెప్పినా వైఫ్ కేర్ చేయదు. తర్వాత రోజు మార్నింగ్ వైఫ్ బయటికి వెళ్తుంది. మధ్యలో కాల్ చేసి స్నూపీని వాకింగ్ కి తీసుకెళ్లమని హీరోకి చెప్తుంది. సో హీరో ఇష్టం లేకుండానే స్నూపీని వాకింగ్ కోసం అని పార్క్ కి తీసుకెళ్తాడు. అప్పుడే మున్సిపాలిటీ వాళ్ళు దోమల పొగని కొడుతుంటారు. హీరోనేమో స్నూపీ గురించి మర్చిపోయి డీన్ కి ఇచ్చే లంచం గురించి ఆలోచిస్తాడు. సో ఈ గ్యాప్ లో స్నూపీ తప్పిపోతుంది. హీరో ఫుల్ టెన్షన్ పడతాడు. స్నూపీ మిస్ అయిందనే మ్యాటర్ ని వైఫ్ కి చెప్తే ఆమె హీరోని అస్సలు క్షమించదు. హీరో చుట్టుపక్కల ఎంత వెతికినా స్నూపీ దొరకదు. హీరో ఇక లైట్ తీసుకుని ఇంటికి వెళ్తాడు. వైఫ్ కి నిజం చెప్తే ఆమె అస్సలు నమ్మదు. నీకు కుక్కలంటే అస్సలు ఇష్టం లేదు, అందుకే కావాలని పడేసి వచ్చుంటావని వైఫ్ ఫుల్ తిడుతుంది హీరోని. హీరో అప్పుడే ఒక మాట అంటాడు, తొక్కలో కుక్క కోసం ఇంత టార్చర్ చేస్తున్నావు, డబ్బులన్నీ వేస్ట్ చేసినావు దాని మీద అని హీరో వైఫ్ ని తిడతాడు. ఇప్పుడే వైఫ్ అసలు నిజం బయట పెడుతుంది. నేను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నా, $13,000 పెన్షన్ డబ్బు వచ్చింది, అందులో $300 తో కుక్కని కొన్నాను, మిగతా డబ్బుని నీకు ఇచ్చి ప్రొఫెసర్ చేద్దాం అనుకున్నా, ఇవన్నీ నీకు అర్థం కాదని ఏడుస్తూ చెప్తుంది. ఇది విన్న హీరో షాక్ అవుతాడు. అరే నా పెళ్ళాం నా కోసం ఇంత చేసింది, నేను జస్ట్ ఆమెకి ఇష్టమైన కుక్కని తేలేనా అని మనసులో అనుకుంటాడు. హీరో ఇప్పుడు స్నూపీని కనిపెట్టి తెచ్చాకే ఇంట్లోకి వస్తా అని వైఫ్ తో చెప్పి బయటికి వెళ్తాడు. ముందు హీరో స్నూపీ మిస్ అయిన పాంప్లెట్లని తయారు చేసి స్టాంపు కోసం హీరోయిన్ వద్దకు వెళ్తాడు. హీరోయిన్ హీరో సిచ్యువేషన్ చూసి బాధపడుతుంది. ఎందుకంటే ఈ మంత్ లో 3 కుక్కలు మిస్ అయిన, ఏదో పెద్ద స్కామేజ్ జరుగుతుంది. ప్లస్ బామ్మ కూడా కుక్క చనిపోవడం వల్లే హాస్పిటల్లో అడ్మిట్ అయిందని హీరో మనసులో అనుకుంటది. సో హీరో కష్టాల్లో ఉండని అర్థం చేసుకుని అతనికి హెల్ప్ చేయాలనుకుంటది. హీరో తన స్టోరీని చెప్తాడు. మొన్న కుక్కలను చంపిస్తున్న క్రిమినల్ వెంట నేను పడినా, కానీ జస్ట్ లో మిస్ అయింది ఆ యదవా అని హీరోయిన్ హీరోతో అంటుంది. ఇది విన్న హీరో షాక్ అవుతాడు. ఎందుకంటే ఆ క్రిమినల్ హీరోనే కదా. సో ఇప్పుడు హీరో మాట్లాడుతూ, నువ్వు వాడి ఫేస్ చూసావా అని హీరోయిన్ అడిగితే, నో చూడలేదని హీరోయిన్ అంటుంది. అమ్మయ్య బ్రతికిపోయినా అని హీరో మనసులో అనుకుంటాడు. తర్వాత హీరో ఇంకా హీరోయిన్లు కలిసి స్నూపీకి సంబంధించిన పాంప్లెట్లని అంటిస్తారు. అప్పుడే హీరోయిన్ కి స్టేషన్ నుండి కాల్ వస్తే తను వెళ్ళిపోతుంది. హీరో ఇప్పుడు కూరగాయలు, మసాలా
పాఠశాలలు తీసుకెళ్తున్న వాచ్మెన్ ని చూస్తాడు. వీడు స్కూల్ పాప కుక్కని తినడం హీరో చూసింది కదా, సో స్నూపీని కూడా వీడే కిడ్నాప్ చేసి ఉంటాడా అని హీరో అనుకుని వెంటనే వాచ్మెన్ ని ఫాలో చేస్తాడు. బేస్మెంట్ లో వాచ్మెన్ బకెట్ ని తన దగ్గర పెట్టుకుంటాడు. హీరో వాచ్మెన్ తో ఫైట్ చేసి మరి బకెట్ లో దాచి ఉంచిన వస్తువుని చూస్తాడు, కానీ అందులో స్నూపీ ఉండదు, చికెన్ ఉంటది. అంటే వాచ్మెన్ స్నూపీని కిడ్నాప్ చేయలేదు. హీరో ఇక బాధతో మళ్ళీ స్నూపీ కోసం వెతుకుతుంటాడు. కట్ చేస్తే స్టేషన్ కి వెళ్లిన హీరోయిన్ కి తన బాస్ వల్ల తిట్లు పడతాయి. ఈ మధ్య నువ్వు సరిగ్గా డ్యూటీ చేయట్లేదు, నిన్ను జాబ్ నుండి పీకేస్తున్నా అని బాస్ హీరోయిన్ తో అంటాడు. హీరోయిన్ బాధపడుతుంది. అప్పుడే హీరోయిన్ కి హాస్పిటల్లో అడ్మిట్ అయిన బామ్మ నుండి లెటర్ వస్తుంది. బామ్మ చనిపోయిందని న్యూస్ తెలుస్తుంది. ఆమె ఆస్తి పేపర్స్ ని ఇచ్చిందేమో అని హీరోయిన్ తెగ ఫీల్ అయిపోతుంది. కానీ ఆ లెటర్ లో టెర్రస్ మీద వడియాలు ఆరపెట్టిన నాకు నువ్వు చాలా హెల్ప్ చేసావు అమ్మాయి, నా వడియాలను నువ్వే తీసుకో అని బామ్మ రాసి ఉంటది. హీరోయిన్ డిసప్పాయింట్ అవుతుంది. తర్వాత హీరోయిన్ వడియాలు తెచ్చుకుందామని అపార్ట్మెంట్ టెర్రస్ మీదకి వెళ్తుంది. అక్కడ హీరోయిన్ బిచ్చగాడిని చూస్తుంది. వీడే హీరో వైఫ్ తెచ్చుకున్న స్నూపీని కిడ్నాప్ చేసి ఉంటాడు. స్నూపీని చంపి తిందామని బిచ్చగాడు అంతా సామాగ్రిని అరేంజ్ చేసుకుని ఉంటాడు. హీరోయిన్ మెల్లిగా సైలెంట్ గా వెళ్లి బిచ్చగాడు దాచుకున్న స్నూపీని ఎత్తుకెళ్లిపోతుంది. హీరోయిన్ ఫాస్ట్ గా అక్కడ నుండి పారిపోతుంటే బిచ్చగాడు ఆమెని ఫాలో అవుతాడు. ఇప్పుడు హీరోయిన్ కి ఒక ఆలోచన వస్తుంది. దొంగని కొట్టిన లేడీ ఫేమస్ అవడం గుర్తొచ్చి నేను కూడా ఇప్పుడు బిచ్చగాడిని కొడితే ఫేమస్ అయిపోతా అని అనుకుంటది. కానీ హీరోయిన్ కి చేత కాదు. బిచ్చగాడు హీరోయిన్ ని కొట్టి మళ్ళీ స్నూపీని లాక్కుంటాడు. అప్పుడే స్పాట్ కి హీరోయిన్ ఫ్రెండ్ జాస్మిన్ వచ్చి ఆమెని సేవ్ చేస్తుంది. జాస్మిన్ బిచ్చగాడిని కొట్టి స్నూపీని కూడా సేవ్ చేస్తుంది. తర్వాత హీరోయిన్ స్నూపీతో హీరో ఇంటికి వెళ్తుంది. హీరో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. బిచ్చగాడిని హీరోయిన్ ఇంకా జాస్మిన్ లు పోలీసులకు పట్టిస్తారు. ఆ టైంలో టీవీకి ఇంటర్వ్యూని కూడా ఇస్తారు. ఇలా కుక్కల్ని కిడ్నాప్ చేసి తింటున్న బిచ్చగాడు ఇంకా వాచ్మెన్ లని మేమే దొరకపట్టినామని హీరోయిన్ ఇంకా జాస్మిన్ లు చెప్తారు. ఈ దెబ్బతో మేము ఫుల్ ఫేమస్ అయిపోతామని ఫ్రెండ్స్ అనుకుంటారు. కానీ దురదృష్టవశాత్తు టీవీ ఛానల్ వాళ్ళు హీరోయిన్ ఇంకా జాస్మిన్ ఫుటేజ్ లని ఎడిట్ లో లేపేస్తారు. సో హీరోయిన్ ఫుల్ డిసప్పాయింట్ అవుతుంది. తర్వాత హీరో ఇంకా వైఫ్ లు హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేస్తుంటారు. హీరోయిన్ తనకు వచ్చిన పెన్షన్ డబ్బుని హీరోకి ఇచ్చి డీన్ వద్దకు పంపిస్తుంది. అందులో కొంచెం డబ్బుని హీరో ట్రైన్ లో ఉన్న బెగ్గర్ లేడీకి దానం చేస్తాడు. ఇక మిగతా డబ్బుని డీన్ కిచ్చి ప్రొఫెసర్ జాబ్ ని కొట్టేస్తాడు. తర్వాత ఫుల్ గా మందు కొట్టిన హీరో హీరోయిన్ ని కలుస్తాడు. థ్యాంక్ యూ, నీ వల్లే నా లైఫ్ హ్యాపీగా ఉందని హీరో హీరోయిన్ తో అంటాడు. ఇప్పుడే హీరో మాట్లాడుతూ బామ్మ కుక్కని చంపింది నేనే అని నిజం చెప్తాడు. తనకు మంచి చేసిన హీరోయిన్ కి హీరో తన ట్రూ ఐడెంటిటీని బయట పెడదాం అనుకుంటాడు. కానీ హీరోయిన్ కూడా ఫుల్ గా మందు కొట్టి మత్తులో ఉండటం వల్ల ఆమెకి హీరో చెప్పేది ఏది అర్థం కాదు. తర్వాత హీరో ఇక తన ప్రొఫెసర్ జాబ్ ని కంటిన్యూ చేస్తాడు. హీరోయిన్ ఇంకా జాస్మిన్ లు ఎలాగో జాబులు పోయినాయని చెప్పి స్ట్రెస్ రిలీఫ్ కోసం ట్రెక్కింగ్ కి వెళ్తారు. ఇక్కడే మూవీ ఎండ్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి అండ్ మాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.